Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్, నేను నీకు తోడైయుండును. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 23వ వచనం. I will be with you. Deuteronomy chapter 31 verses 23. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో తెలియజేస్తున్న మాట, నేను నీకు తోడైయుందును అని స్పష్టంగా దేవుడు ఈ ఉదయకాల సమయంలోనూ మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు మన ప్రతి విషయంలోనూ ప్రతి మార్గంలోనూ మనకు తోడుగానే ఉంటున్నాడు. కానీ మనం అది గమనించట్లేదు, మనం గుర్తించడం లేదు. ఎందుకంటే అవిశ్వాసులై జీవిస్తున్నాం, అజ్ఞానుల వలె బ్రతుకుతున్నాం. దేవుడు ప్రతి విషయంలోనూ ప్రతి సందర్భాలలోనూ మనకు తోడై ఉన్న దేవుడు ఆయనేనండి. మనుషులు ఈ రోజు తోడుగా ఉంటారు, రేపటి రోజున కనిపించరండి. కానీ ఎల్లప్పుడూ మనకు తోడుగాను యుగయుగములు మనతో జీవించే కృప దేవునికి మాత్రమే సాధ్యమనండి. అబ్రహాముకు తోడైన దేవుడు షడ్రకు మెషకు అబేద్నెగోలు అగ్నిలో పడవేయబడినప్పుడు దేవుడు వారికి తోడుగా ఉన్నాడండి, వారిని రక్షించుకున్నాడు. అందుని బట్టి వారు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునినే నమ్మిన వారు కాబట్టి మనము అటువలే దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలుగా దేవుని కోసమే జీవితం అర్పించుకునే వారుగాను మనమందరమును ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ దేవుడు మీకు తోడైండును గాక అని మాట్లాడుతున్నాడండి. ఆయన వెన్నంటే మనలను నడిపిస్తూ మనకు తోడుగా ఉంటూ మనకు రక్షణగా తన హస్తము ద్వారా మనలను భద్రపరుస్తున్నాడు. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలమైన మనమందరము ప్రభువైన యేసుక్రీస్తు మనకు తోడుగా ఉండును గాక. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా యేసయ్య, నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. ఉదయకాల సమయంలో నా తండ్రి, నేను నీకు తోడైయుందును అని వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభువా. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితాలలోనూ మీరు తోడుగా ఉండండి ప్రభువా. ఎందరైతే దినమున ప్రార్థిస్తున్నారో, ఆదివారమున సమయమున మీ మందిర ఆవరణంలోనికి ఎందరైతే వచ్చి ఉన్నారో వారందరినీ నడిపించండి. వారు మీకు తోడుగా ఉండి కృప ప్రతి ఒక్క బిడ్డకి మీరు తోడైయుండును దేవా. సహాయము దయచేయమని ఈ యొక్క జాలిగల హస్తముల ద్వారా ప్రతి ఒక్కరిని భద్రంగా కాచి కాపాడతారని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.